ఐపీఎల్ వేలం రసవత్రంగా సాగుతోంది. ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. వెస్టిండీస్ బ్యాటర్ రోమన్ పావెల్ తో ఆక్షన్ ప్రారంభమైంది. పావెల్ కోసం రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ తీవ్రంగా పోటీ పడ్డాయి. 7,40,00,000కి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అయితే రచిన్ రవీంద్ర కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది అనుకుంటే సాధారణంగానే సాగింది. బేసిక్ ప్రైస్ 50 లక్షలతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రని చెన్నై సూపర్ కింగ్స్ 1,80,00,000కి దక్కించుకుంది. టాప్ ఆర్డర్ లో పరుగుల వరద పారించే సత్తా ఉన్న రచిన్ రవీంద్రకి బౌలింగ్ చేసే సామర్థ్యం కూడా ఉంది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో రచిన్ రవీంద్ర అదరగొట్టాడు కూడా. దీంతో ఫ్రాంచైజీలు అతడి కోసం కోట్లు కుమ్మరిస్తారు అనుకుంటే సీన్ రివర్స్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే కాస్త ఆసక్తి చూపించినా ఎక్కువసేపు పోటీలో నిలవలేదు. మరోవైపు టీమిండియా స్టార్ ప్లేయర్ శార్దుల్ ఠాకూర్ తిరిగి చెన్నై గూటికి చేరుకున్నాడు. కనీస ధర 2 కోట్ల రూపాయలతో వేలంలో బరిలోకి దిగిన శార్దుల్ ఠాకూర్ ని చెన్నై సూపర్ కింగ్స్ 4 కోట్లకి దక్కించుకుంది. బౌలింగ్ తో పాటు భారీ షాట్స్ ఆడగలిగే సత్తా శార్దుల్ ఠాకూర్ కి ఉంది. మరోవైపు ఎస్ఆర్హెచ్ వేలంలో సంచలన నిర్ణయాలు తీసుకుంది. ప్యాట్ కమిన్స్ కోసం ఏకంగా 20,50,00,000 చెల్లించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ధర పలికిన ప్లేయర్ గా ప్యాట్ కమిన్స్ రికార్డ్ సృష్టించాడు. అలాగే స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ ని 6,80,00,000కి తీసుకుంది. కాగా సన్ రైజర్స్ ని వదులుకున్న హ్యారీ బ్రూక్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ 4 కోట్లు వెచ్చించింది. సీనియర్ ప్లేయర్లు మనీష్ పాండే, స్టీవ్ స్మిత్ పై ఏ ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. మనీష్ పాండే కోసం పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఫలితం మరోలా వచ్చింది.